ఎందుకని మేబీ మీ మనసు సున్నితం ఎదుటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ నుంచి వచ్చే మాటలు మిమ్మల్ని మీరు ఎక్కడ హర్ట్ అవుతారా అని మీరు ఆ లైన్ మెయింటైన్ చేస్తారా? అంతే మేడం. మనం చెప్పింది వాళ్ళకి నచ్చదు. వాళ్ళు చేసేది మనకు నచ్చదు. మనం ఎందుకు ఎవరి విషయాల్లో ఇంటర్ఫియర్ కావాలెందుకు? నేను 100% బోల్డ్‌గా ఉంటా మేడం. మీరు బోల్డ్ బోల్డ్ అంటేనే చాలా సున్నితంగా అనిపిస్తున్నారు నాకు. నేను బోల్డ్‌గా ఉంటా. ఎందుకంటే మీరెక్కడ హర్ట్ అవుతారని ఎదుటి వాళ్ళతో మీరు మాట్లాడట్లే. నేను నా మనసులో ఏది ఉంచుకోను. మీ పట్ల నేను అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉంటాను. హ్మ్. మీరు నా మనిషి అనుకుంటాను. మీరు నా వారు అనుకుంటాను. మీరేదైనా ఒక చిన్న విషయం చెప్తే నేను అది నా పని అనుకోని చేస్తాను. హ్మ్. అంతటి స్వభావాన్ని నేను. చాలా మృదు స్వభావిని, అల్ప సంతోషిని. హ్మ్. చాలా అల్ప సంతోషిని నేను. నేను ఈవెన్ ఇమ్మీడియేట్‌గా ఎమోషన్ అయిపోతాను నాకు. హ్మ్. నాకు ఒక మనిషి బాధపడుతుంటే నాకు విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతుంది నాకు. హ్మ్. అలాగా ఎవరి దగ్గరికి ఎందుకెళ్ళను. నేను మన షూటింగ్‌కెళ్తే గూడా నేనొక పేపర్ తీసుకెళ్తాను న్యూస్ పేపరు. ఒక బుక్ పట్టుకొని పోతాను. హాయిగా నా పనేందో నేను చేసుకుంటాను, కూర్చుంటాను. ఎవరైనా పలకరిస్తే తప్ప నేను పలకను. వాళ్ళేమైనా అనుకోని. ఇదే విషయాన్ని నేను కొంతమంది దగ్గర ప్రస్తావించాను. ఆ! ప్రస్తావించి మీరు చేస్తున్నది కరెక్ట్ సార్ అన్నారు. సంతోషం అనుకున్నా. సరే ఎన్నేళ్ళని చెప్పొచ్చు ఇండస్ట్రీకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా? 2012 జనవరి 31న రిటైర్ అయ్యాను నేను. హ్మ్. ఆ రోజున రిలీవ్ అయ్యి బయటకొచ్చాను. హ్మ్. 2017 ప్రాంతంలో నేను సినిమాల వైపొచ్చాను మేడం. హ్మ్. అంతకుముందు సీరియల్స్‌లో అడపాదడపా సీరియల్స్‌లో చేసేవాడిని. హ్మ్. వాళ్ళు నాకు కొంతమంది "సార్ మీరు బాగా చేస్తున్నారండి. మీకు మంచి ఈజ్ ఉంది. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సినిమాలో ట్రై చేసుకోండి. మంచి క్యారెక్టర్స్ పడితే హ్మ్. ఒక్కటి 2 క్యారెక్టర్స్ మంచివి పడ్డా కూడా మీరు ఎస్టాబ్లిష్ అవుతారు సార్. ఆ విధంగా ట్రై చేసుకోండి. హ్మ్. సీరియల్స్ చేయండి. సినిమాల వైపు ఎక్కువ మీరు కాన్సంట్రేషన్ చేయండి సార్" అని హ్మ్. ఒకరిద్దరు దర్శకులు వాళ్ళు నన్ను సీరియల్స్‌లో మీకు తెలుసు కదా మేడం హ్మ్. రిపీట్ చేసేవారు నన్ను. హ్మ్. ఒక లాయర్ క్యారెక్టర్ వచ్చింది. లాయర్ క్యారెక్టర్ మనం చేసాం. హ్మ్. అరే! ఇతను బాగా చేస్తున్నాడు కదా! ఇతనికి లాయర్ క్యారెక్టర్ ఇచ్చి పాపం మళ్ళా సర్దుద్దాం. హ్మ్. ఇంకొక 1 మంత్ తర్వాత డాక్టర్ క్యారెక్టర్ వచ్చింది. మురళీధర్ వీరు. హ్మ్. హ్మ్. సార్ నేను మన లాయర్ క్యారెక్టర్ సార్ డైరెక్టర్ గారు చెప్పాను సార్ మీరు రండి సార్. అదేదైనా ఉంటే ఆయనే చూసుకో ఎన్ని రోజులైంది సార్ మీరు చేసి? నెల. ఏ సీరియల్ ఎప్పుడో మర్చిపోతారు నెల అంటే రండి మీరు రండి. ఆ! డాక్టర్. డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఒక పెద్ద మనిషి వస్తది. హ్మ్. ఓ 20 రోజులకే వస్తది. మురళీధర్ వీరు. సేమ్ అదే సీరియల్‌లో అన్ని రోల్స్. చేశాను మేడం. చేశాను. ఆ! ఎందుకంటే ఆ సీరియల్ కదా! ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఆ! ఒక్క సీను. యాహ్! యాహ్! అది యాహ్! కంటిన్యూటీ కాదు గదా! హ్మ్. 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 ఒక్క సీను. హ్మ్. మహా అయితే 2 సీన్‌లు. హ్మ్. 4 డైలాగులు. హ్మ్. డైరెక్టర్ ఏం కోరుకుంటాడు? నన్నెందుకు రిపీట్ చేశారంటే దీంట్లో చెప్పండి మీరు? నన్నెందుకు రిపీట్ చేసుంటారు? డైరెక్టర్ పని ఈజీగా అయిపోతది కాబట్టి. దట్స్ ఆల్. హ్మ్. నో మోర్ టేక్స్. ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్మ్. అదేదో ఇచ్చేస్తే ఆయన చేసేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నన్ను సాటిస్ఫై చేస్తున్నాడు. ఓకే. అయిపోయిందండి బాబు మీరెళ్ళిపోవచ్చు ప్యాకప్. ఆయనకు అంతకన్నా సుఖం ఇంకోటుండదు. అంతే. డైరెక్టర్ గారు ఏ ఆర్టిస్ట్‌ని ఇష్టపడతారు అనంటే, కొంతమందినే రిపీట్ చేసుకుంటారు. ఆయనకు, ఈయనకు మధ్య ఏదో సంబంధం ఉన్నది అని అనుకుంటే, హ్మ్. ఏం సంబంధం ఉన్నది అనంటే, దర్శకుడికి, నటునికి ఉన్న సంబంధం ఉన్నది. హ్మ్. చెప్పింది ఆ నటుడు అర్థం చేసుకుంటాడు. ఆ నటుడు దర్శకుడిని అర్థం చేసుకుంటారు. హ్మ్. ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ వస్తుంది. అందుకే అతను ఇష్టపడతాడు. ఇంకేముండదు ఆడ. ఇతని మీద అతనికి ప్రేముండదు. అతని మీద ఇతనికి ప్రేముండదు. అంతే. వ్యక్తిగతంగా. ఆ వ్యక్తి పని పట్ల ఇద్దరికీ ఉన్న మక్కువ తప్ప. అంతే. ఇతనికి డైరెక్టర్ గారికి ఒక పని కావాలి. హ్మ్. ఆయన ఆయన కోరుకున్నది ఆయన ఇవ్వగలగాలి. అతను ఇతన్ని సాటిస్ఫై చేస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఆ విధమైనటువంటి ఫ్రెండ్‌షిప్ పెరుగుతుంది. వారిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనుబంధం పెరుగుతుంది. ఈజ్ అవుతుంది. కానీ ఈ ఒక 5 ఏళ్ళు అనుకుందాం సార్. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అనుకుందాం. ఈ 6 యెస్. ఏళ్ల జర్నీలో సినిమా ఇండస్ట్రీలోనే మీరు ఎక్కువ మందిని కలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సెట్‌లోనే మనకి వందల మంది కనిపిస్తారు. ఈ 6 ఏళ్ల ఈ జర్నీలో ఎక్కడ ఒక మనిషి మీకు సింక్ అయ్యే మనిషి, ఈ మనిషితో మాట్లాడదాం అని అనిపించలేదా ఎక్కడ ఈ సెట్‌లో? 6 ఏళ్లలో ఒక్కరు కనిపించలేదా? ఆ పూట కనిపిస్తుంది. దాన్ని కొనసాగించాలని నాకనిపించదు. హ్మ్. కొనసాగించేలాగా నేనుండను. హ్మ్. ఎందుకంటే నేనున్నంత ఫెయిర్‌గా అతనుండాలి గదా! అవతలతను. హ్మ్. కదా! ఉండరు మేడం. అంతే అంటే అంటే ఎందుకుండరు అనంటే ఉండరు. నాకు నాకు కుదరలేదట్లా. ఓకే. ఓకే. ఆఫ్‌కోర్స్ నేను ప్రేమిస్తాను వాళ్ళని. హ్మ్. నేను గొప్ప విషయంగా భావిస్తాను. 'హర్షిని' గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేశాను అనంటే, 'హర్షిని' గారితో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నాకు మంచి అనుభూతి కలిగింది. హ్మ్. అనేటువంటి ఫీల్‌లో నేనుంటాను. అంతే. హ్మ్.
అంటే దాన్ని ఇంక ఎక్కువ ఇంకా ఎక్స్‌టెండ్ లేదు. లేదు. బియాండ్ లేదు. హర్షిని గారితో నంబర్ తీసుకొని మేడం గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేసని ఎలా ఉన్నారు అవి ఇవి లేవు. యాహ్! అండర్‌స్టాండ్ అంటే కంప్లీట్‌లీ. ఈవెన్ అంటే నేను మీ ఉదాహరణ మీ పేరు చెప్పాను. హ్మ్. ఆర్టిస్ట్ మేల్ ఆర్టిస్ట్ తీసుకున్నా గూడా అర్థమైంది. అట్లా నేను రోజు ఒక 15 మందికి ఉదయం లేవగానే హ్మ్. 15 మంది ఉన్నారు నాకు హ్మ్. లేరని కాదు. హ్మ్. 15 మందికి ఉదయం లేవగానే తెలుగులో జై శ్రీరామ అని పెడతాను. హ్మ్. ఒకరిద్దరు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి గుడ్ మార్నింగ్ అని పెడతాను. హ్మ్. వాళ్ళ నుంచి నేను ఆశించను. నేను వాళ్ళకి నమస్కారం చేసుకుంటాను పొద్దున. ఆ! తిరిగి వాళ్ళు నాకు పెడుతుంటారు. పెడతారు. అంతే. ఓకే. అంతే. వీళ్ళతోని మాత్రమే నేనేదైనా ఉంటే అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. హ్మ్. ఆ 15 మందిలో ఐదుగురిని పక్కకు పెడితే ఒక 10 మందితోనే మాట్లాడతాను. ఓకే. అది ఎప్పుడన్నా. 'బలగం' సక్సెస్ తర్వాత హ్మ్. ఫస్ట్ 'టిల్లు'. 'టిల్లు', 'బలగం' అండ్ 'టిల్లు స్క్వేర్' సక్సెస్ తర్వాత ఈ సక్సెస్ చూసిన తర్వాత ఏ ఆర్టిస్ట్‌కైనా ఆశ మొదలవుతది. హ్మ్. ఆశ మొదలవుతది. ఓకే. నాకింకా మంచి పాత్రలు రావాలి. నన్నింకా జనం చూడాలి. జనం చప్పట్లే గదా! మనకి ఆనందాన్నిచ్చేది. ఆ చప్పట్లకి ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, అలవాటు పడిపోతారు. మీకు ఆశ కలిగిందా? అంటే వ్యసనంలా అవుతుందా అది? అలవాట్లేదు మేడం. లేదా? లేదు. అది అవ్వదు గూడా నాకు. కాకపోతే నేను కోరుకునేదొక్కటే. ఇంకా కొంతకాలం, మరింత కాలం హ్మ్. దేవుడు నన్ను ఈ విధంగా అనుగ్రహించాలి. పాత్రలను పోషించాలి. మంచి మంచి పాత్రలను కొన్ని పాత్రలు కొంతమందికి సజీవంగా నిలిచిపోతాయి మేడం. హ్మ్. కొంతమంది కెరీర్స్‌లో మైలురాళ్ళలాగా. హ్మ్. తనకు తాను తృప్తి కలిగించకపోయినా ప్రేక్షకులకు తృప్తి కలిగిస్తుంది. హ్మ్. అలాంటి పాత్రలు చేయాలనేటువంటి కోరికుంది. ఆ పైన భగవంతుడి ఇష్టం. సార్ మీరన్నట్టే మీరంటుంటే నాకదే గుర్తొస్తుంది. 'టిల్లు స్క్వేర్‌లో' అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఏముందది ఒక డైలాగే గదా! అనిపిస్తది. కానీ ఆ సీన్ మొత్తం సమ్ అప్ చేసి చూస్తే ఆ డైలాగ్‌కి మీ ఎక్స్‌ప్రెషన్స్‌కున్న ఇంపాక్ట్ ఆ ట్రైలర్ మొత్తంలో కనిపిస్తదనమాట. మేమేం పెంచలేదు సార్ ఆడే పెరిగాం. ఆ! మీకు అంటే యాస్ ఎన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హ్మ్. హ్మ్. మొత్తం సినిమా చెప్పరు కొన్ని సార్లు. హ్మ్. ఆ సీన్ వరకు చెప్తారు. లేకపోతే మీ పాత్ర వరకు చెప్తారు. అవును. బట్ ఓవరాల్ మన సినిమాని ఊహించుకోవాలి. అందులో సింక్ అయ్యేలా చూడాలి. ఎక్కడ ఓవర్ ప్లే చేయకూడదు. అండర్ ప్లే చేయకూడదు. అది మీరెలా కాలిక్యులేట్ చేసుకుంటారు? అది నాకనవసరం. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్సు, హ్మ్. కాలిక్యులేషన్సు, బేరీజులు, హ్మ్. మంచి చెడ్డలు నాకనవసరం. హ్మ్. మీరు 3,00,00,000, 4,00,00,000, 5,00,00,000, 10,00,00,000, ₹1,00,00,000, 50,00,000 పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. హ్మ్. దాని మంచి చెడ్డలు మీకు అవసరం. నాకేమవసరం? నాకు మీరొక పాత్ర ఇచ్చారు. నా హ్మ్. పాత్ర వరకు నేను చేసుకుంటున్నాను. ఓకే. బట్ సింకింగ్ అనేది పక్క యాక్టర్స్‌తో ఓవరాల్ అది మూవీ టోన్‌తో డైరెక్టర్ గారు చూసుకుంటారు. నాకు పని లేదు కదా! హ్మ్. నేను పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి, పెద్ద పాపులారిటీ ఉన్నటువంటి నేను ఫలానా క్యారెక్టర్సే చేయాలి. అంత పెద్ద రేంజ్ ఉన్న ఆర్టిస్ట్‌ని కాదు మేడం నేను. నా దృష్టిలో నేను కాదు. మీ దృష్టిలో నేను కావచ్చు. హ్మ్. నా దృష్టిలో నేను కాదు. హ్మ్. నాకు పెద్ద కమర్షియల్ సినిమాలొస్తే అప్పుడు నేను అదే ఆలోచించాలి. హ్మ్. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు, పెద్ద పెద్ద క్యారెక్టర్‌లొస్తే హ్మ్. కదా! హ్మ్. ఆ రేంజ్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్‌లొస్తే అప్పుడు మనం డౌన్ కాకూడదు. ఆ సినిమా మొత్తం మీద మన ప్లే ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాలి. హ్మ్. నేను చిన్న చితక వ ఉన్నటువంటి పరిస్థితుల్లో హ్మ్. ఆటోమేటిక్‌గా నాకు అవకాశాలు వస్తున్న పరిస్థితుల్లో మీరొస్తున్నారు. హ్మ్. సార్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్. మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నాం సార్. హ్మ్. చేసి పెట్టండి సార్. చేసి పెట్టండి సార్ అంటారు. హ్మ్. ఎన్ని సీన్‌లు మేడం? సీన్‌లంటే ఒక 6-7, 8 సీన్‌లుంటాయి సార్. హ్మ్. కానీ సినిమాల మీద ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్. హ్మ్. వర్క్ 7 డేస్, 5 డేస్ ఉంటుంది సార్. హ్మ్. చేద్దాం. హ్మ్. ఎంత సార్? ఇంత. హ్మ్. అంతనా సార్? మరెంత? ఇంతే సార్. కానీ కానీ అంతవరకే ఎళ్తున్నాను మేడం. చాలా మంది ప్రశ్నిస్తున్నారు. హ్మ్. క్యారెక్టర్ చూసుకొని వెళ్ళండి. లేకపోతే మంచి క్యారెక్టర్ చూజ్ చేయండి. బ్యానర్ చూజ్ చేయండి. హీరో గారిని చూజ్ చేయండి అని అంటున్నారు. హ్మ్. వాళ్ళు సహృదయతతో నాకిస్తున్నటువంటి సలహాలు, హ్మ్. జాగ్రత్తలు హ్మ్. కూడా. హ్మ్. కానీ నేను అవి వింటూ హ్మ్. సరే అది వాళ్ళ ధోరణిలో వాళ్ళ హ్మ్, మనసులో అలాగ అనిపించిందేమో. హ్మ్. కానీ అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. హ్మ్. అవకాశం వచ్చింది